హరే హరే కృష్ణ. కృష్ణ అందరికీ ప్రభుజీ. కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ ఏ కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ. దండ ప్రణామాలు. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ, ప్రభుజీ, ప్రణామాలు దండవత్ ప్రభుజీ. ప్రణామ్. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవ ప్రణామం. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు అన్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము పంచమ స్కందము 10వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. జీవన్మృత్యుతత్వం నియమేన రాజన్ ఆద్యంతవద్యద్వికృతస్య దృష్టం స్వాస్యామ్యభావో ధ్రువ ఈడ్య యత్ర తర్హ్యుచ్యతే సౌ విధికృత్య యోగః. రాజా, నీవు నిన్ను జీవన్మృతుడవని అనవసరముగా నిందించితివి. నీవు నన్ను జీవన్మృతుడవని అనవసరముగా నిందించితివి. ఈ విషయమున నేను పలుకున్నదేమనగా, భౌతికమైన ప్రతిదానికి ఆద్యాంతములు ఉన్నవి కనుక సర్వత్రా ఈ పరిస్థితియే నెలకొని ఉన్నది. ఇక నేను రాజును ప్రభువుని అని తలచుచు నన్ను ఆజ్ఞాపించుటకు యత్నించడి విషయము కూడా సమంజసము కాదు. ఏలయనగా ఈ పదవులు తాత్కాలికమైనవి. ఈ రోజు నీవు రాజువి, నేను సేవకుడిని కావచ్చును. కానీ రేపు ఈ పరిస్థితి మారిపోయి నీవు సేవకుడివి, నేను నీ ప్రభువును కావచ్చును. ఇవన్నీను విధి రచితమైన తాత్కాలిక పరిస్థితులు మాత్రమే. కొత్త ప్రభావతి మాతాజీ చదవండి.
హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ కోట ప్రభావతి తర్వాత నేను చదవాలి ప్రభుజీ. నా హ్యాండ్ కనపడలేదు మళ్ళీ. అలాగే అలాగే ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ చదవండి ప్రణామాలు. చదవండి మాతాజీ. హరే కృష్ణ. భౌతిక అస్తిత్వమునందు దేహాత్మ భావనయే దుఃఖమునకు మూల కారణము. దేహము ప్రతిక్షణము మార్పు చెందుతున్నదనియు చిట్టచివరి మార్పే మరణమని పిలువబడిననియు తెలియనంతగా కలియుగమున జనులు విద్యాకి విహీనులై ఉన్నారు. ఈ జన్మలో ఒక్కడు రాజు కావచ్చును, కానీ వశమున అతడు మరు జన్మలో కుక్క కావచ్చును. ప్రకృతి ప్రాబల్యముచే ఆత్మ గాఢ నిద్ర ఎందున్నది. అది ఒక స్థితి ఎందుంచబడి తిరిగి దాని నుండి వేరొక స్థితికి మార్పు చేయబడుచుండును. ఆత్మానుభూతి జ్ఞానము లేనంత వరకు బద్ధ జీవనము కొనసాగవలసినదే. దానిచే జీవుడు తాను రాజును, సేవకుడును, పిల్లిని లేదా కుక్కను అని పలుకుచుండును. కానీ వాస్తవమునకు ఇవన్నీ భగవంతునిచే కలిగించబడిన వివిధ మార్పులు మాత్రమే. కనుక అటువంటి తాత్కాలిక దేహములందు గాంచి ఎవడనూ మోసపోరాదు. ప్రతి ఒక్కడు ప్రకృతి ఆధీనమున ఉన్నందున నిజమునకు ఈ భౌతిక జగత్తులో ఎవడనూ ప్రభువు కానేరడు. ఇక ఈ ప్రకృతి దేవదేవుని ఆధీనములో ఉన్నది కనుక శ్రీకృష్ణ భగవానుడే పరమ ప్రభువై ఉన్నాడు. ఈ విషయమే చైతన్య చరితామృతమనే గ్రంథమున ఏకలే ఈశ్వరే కృష్ణ ఆర సభ భృత్య అని చెప్పబడినది. అనగా పరమ ప్రభువు శ్రీకృష్ణుడు ఒకడే, ఇక ఎల్లరూ అతనికి సేవకులు. ఆ దేవదేవునితో మనకు గల సంబంధము విస్మరించుటయే ఈ భౌతిక జగత్తులో కష్టములు కలుగజేయను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. విశేష బుద్ధేరివరం మనాచ పశ్యామయన్న వ్యవహారతోన్య కాయీశ్వరాస్తత్ర కిమీసితవ్యం తథాపి రాజన్ కరవామకింతే. రాజా, నీవు రాజువని నేను నీ సేవకుడనని ఇంకనూ తలచినచో నీవు నన్ను ఆజ్ఞాపించవలెను, నేను నీ ఆజ్ఞను అనుసరింపవలెను. కాని ఈ అంతరము కేవలము తాత్కాలికమని నేను చెప్పగలను. అది వ్యవహార జనితము మాత్రమే. దానికి వేరొక్క కారణమును నేను గాంచజాలకున్నాను. అట్టి స్థితిలో ఎవడు ప్రభువు, ఎవడు భృత్యుడు? ప్రతి ఒక్కడు ప్రకృతి నియమములకు లోబడి ఉన్నాడు కనుక ఎవ్వడునూ ప్రభువు కాడు, ఎవ్వడునూ భృత్యుడు కాడు. అయినను నీవు ప్రభువని నేను భృత్యుడనని తలచినచో దానిని నేను అంగీకరింతును. నేను నీకేమి చేయవలెనో ఆజ్ఞాపింపుడు. మహాలక్ష్మి మాతాజీ మీరు అంటే ఉంది. మహాలక్ష్మి మాతాజీ చదవండి. మాతాజీ చదువుతున్నారు కదా ఇందాక. ఇంకో మాతాజీ ఎవరు? నేనే మీరు చదవండి మాతాజీ. మహాలక్ష్మి మాతాజీ మీరు తర్వాత శ్లోకం చదవండి. సరే ప్రభు. సరే ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. భాష్యం. శ్రీమద్ భాగవతం నందు అహం మమేతి అని చెప్పబడింది. అనగా ఈ దేహమే నేను, ఈ దేహ సంబంధమున ఇతడు నా ప్రభువు, ఇతడు నా భృతుడు, ఈమె నా భార్య, ఇతడు నా పుత్రుడని మనుతుడు తలపోయిను. అనివార్యముకు దేహ మార్పు వలన, ప్రకృతి ఏర్పాటు వలన ఈ భావములన్నీ తాత్కాలికములై ఉన్నవి. మనమందరము సముద్ర పుటలలో తేలియాడుచు ఒక చోటకు చేరినట్టి కట్టె పొల్లల వంటి వారము. ఆ పొల్లలు తిరిగి అలలచే వేరు చేయబడు. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరును అవిద్యాసాగరాలలో తేలిబడుతున్నారు. దీనిని గూర్చి భక్తి వినోద ఠాగూరు వివరించింది. మీచే మయారకి వశే యచ్చబేషే కాచ హబూడబు బాయి జీవ కృష్ణదాసే విశ్వాసే కర్లే తారా దుఃఖనాయి. అక్కడికైనా ప్రభుజీ మొత్తం చదివండి. సరే. స్త్రీ పురుషులందరూ పుడకల వలె ప్రకృతి రంగంలో తేలియారుతున్నారని స్థిర భక్తి వినోద ఠాగూరుడు పలికిది. తాము శ్రీకృష్ణ భగవాన్ నిత్య దాసులమనేటి అవగాహన వారికి కలిగినచో ఆ విధంగా తేలియారుట అవతరించగలదు. కామ ఏష క్రోధ వేష రజోగుణ సముద్భవ అని భగవద్గీత 3.37 తెలుపబడింది. రజోగుణము వలన మనం ఎన్నిటినో కోరుదుము.
ఆ కోరిక మరియు భగవద్ జ్ఞాన రెంటిని అనుసరించి ప్రకృతి వనరులు ఒకనొక దేహం నొసగం అన్యులు నిర్దేశమున నటులు రంగస్థలమున నటించు రీతి అంతటా మనము కొంతకాలం ప్రభువుగాను మృదువుగాను నటించుందము. మానవ జన్మను బడిచినప్పుడు ఈ అర్ధరహితమగు రంగస్థల ప్రదర్శనను మనం ఆపు చేయవలను. అటు పిమ్మట మన సహజ స్థితి కృష్ణ భక్తి రసాభావను అరుదించవలను. ప్రస్తుతము మన నిజమైన ప్రభువు ప్రకృతి దైవీ వేషాగుణమై మమామాయ దురత్యయ భగవద్గీత 7.14 నుండి ప్రకృతి మాయ చేయ మనము ప్రభువులు మగుతున్నాము. కానీ దేవదేవుని చేత లేదా అతని నిత్య దాసుల చేత నియంత్రబడుటకు మనం అంగీకరించినచో ఈ తాత్కాలిక పరిస్థితి అంతరింగించదు. హరే కృష్ణ ప్రభు. ప్రణామాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఈ అధ్యాయంలో జడభరతుడు ఏం చేస్తున్నారు? ఆయన పల్లకి మోస్తున్నారు. ఇంతకుముందు ఈ అధ్యాయంలో పల్లకి మోస్తున్నప్పుడు ఏమయ్యారు? సరిగ్గా నడవలేదు. మిగతా అందరూ పల్లకి మోసేటువంటి బోయే వాళ్ళతోటి ఈయన జడభరతుడు సరిగ్గా నడవలేదని. నడవకపోతే కనుక ఈయన కోపం వచ్చింది. ఎందుకు సరిగ్గా నడవట్లేదు అని చెప్పని అన్నారు. అడిగితే కనుక వెంటనే మిగతా వాళ్ళు ఎవరైతే ముగ్గురు ఉంటారు కదా, ఈయన కాకుండా మిగతా ముగ్గురు ఉంటారు. సో వాళ్ళు వెంటనే భయపడిపోయి రాజుగారికి, మేమందరం కరెక్ట్ గానే నడుస్తున్నామండి, ఒకళ్ళతో ఒకళ్ళు సమన్వయంగా నడుస్తున్నాము, కానీ ఈ కొత్తగా ఒక అతన్ని తీసుకొచ్చాము, ఎందుకంటే పాత అతనికి ఆయన ఒంట్లో బాగోలేదు, ఆయన నడవలేకపోతున్నాడు. సో ఈయన ఏం చేస్తున్నాడు? మాతో పాటు సమానంగా నడవట్లేదు ఈయన, అందుకని చెప్పి ఇలాగ మీకు షేకింగ్ అది వస్తుంది అని చెప్పారనమాట. అప్పుడు వెంటనే ఆయనకి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమన్నారు? చూసారు ఎవరు, నువ్వేనా అని చెప్పేసి ముందు ఏమన్నారు ఆయన? సో ఆ చాలా కష్టపడిపోయినట్టున్నావు పాపం అని చెప్పేసి కొంచెం వ్యంగ్యంగా అన్నారనమాట. ఓ పాపం చాలా ముసలోడు అయిపోయావు కదా, నువ్వు శక్తి లేదు కదా, నీకు ఆరోగ్యం బాగాలేదు కదా, అందుకని అలా నడుస్తున్నావా అని చెప్పి ఆ మాట అన్నారు. ఆ తర్వాత పాపం మిగతా వాళ్ళందరూ కూడా నీకు కోఆపరేట్ చేయట్లేదేమో, నీకు సహకరించట్లేదేమో కదా పల్లకి మోయడానికి, నువ్వు ఒక్కడవే కరెక్ట్ గా మోస్తున్నావు కదా అని చెప్పేసి చాలా వ్యంగ్యంగా అన్నారు అనమాట. సో ఆ తర్వాత ఏమైంది? ఆయన మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నారు. అలాగేనండి నేను చేస్తానని జడభర్త అన్న తర్వాత మళ్ళీ అలాగే కంటిన్యూ చేస్తున్నా సరే మళ్ళీ ఇంకా షేకింగ్ అవుతుంది అనమాట. ఈసారి ఇంకా చాలా కోపంతో అన్నారు. ఏమన్నారు ఆయన? నువ్వు బతికుండగానే చనిపోయావు ఏంటి నువ్వు అని చెప్పాను అన్నారు. మళ్ళీ భయపెట్టడానికి ఏమన్నారు? నీకు తెలీదా నేను రాజుని, నేను నీకు ఏంటి యజమానిని, నా మాటనే ధిక్కరిస్తావా అని కొంచెం గట్టి స్వరంతో అన్నారు. మూడోది ఏమన్నారు? నువ్వేమన్నా పిచ్చివాడువా, నేను నిన్ను శిక్షిస్తాను అని చెప్పేసి రాహుగుణ ఆ విధంగా అన్నారనమాట. సో ఆ తర్వాత దానికి జడభరతుడు అంతా కూడా సమాధానం ఇవ్వడం జరిగింది అనమాట. అవన్నీ కూడా మనం చూసాం. సో మీరేదో ముందుగా ఉన్నారు, ఆయన నా యొక్క శరీరం గురించి చెప్పారు కదా, ఆయన చాలా అలసిపోయావా అని అంటే కనుక దానికి సమాధానంగా ఆయన ఏమన్నారు? సో నేను ఆత్మని యొక్క శరీరంతో దూరంగా ఉన్నవాణ్ణి అని చెప్పి సమాధానంగా ఇచ్చారు. ఆ తర్వాత ఇంకేమన్నారు? మళ్ళీ నువ్వేమన్నా బలంగా లేవా, చాలా చిక్కిపోయి ఉన్నావా అని అంటే కనుక ఈ విధంగా శారీరకమైనటువంటి శరీరం యొక్క స్థితి నాకేమీ పట్టదు అని చెప్పి సమాధానం చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ మనకి ఈ యొక్క నువ్వేమన్నా చనిపోయావు ఉన్నావేంటి ఈ శరీరంలోను, నేను నీకు యజమాని అని తెలీదా ఏమిటి అని చెప్పని అన్నారు కదా ఆయన కోపంగాను. దానికి సమాధానంగా ఇక 11, 12 శ్లోకాల్లో ఈయన జడభరతుడు సమాధానం చెప్పారనమాట. సో 11వ శ్లోకంలో ఏం చెప్పారు? ముందు ఒక ఆన్సర్ చెప్తారనమాట. సో నేను బతికుండగానే చనిపోయారని చెప్పి మీరు నిందించారు, కానీ ఏంటంటే కనుక భౌతిక ప్రపంచంలో ప్రతి దానికి కూడా ఆది అంతము రెండు కూడా ఉంటాయి అని చెప్పేసి మొదటి ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పారు. దాన్ని రెండో ప్రశ్నకి ఏమన్నారు? నేను నీ యజమాని అని తెలీదా అని చెప్పని అన్నదానికి ఏమన్నారు ఆయన? సో నేను రాజుని ప్రభువుని అని తలచుచు నన్ను ఆజ్ఞాపించేటకు యత్నించే విషయము కూడా సమంజసము కాదు, ఎందుకంటే కనుక ఆ యొక్క పదవులన్నీ కూడా చాలా తాత్కాలికము, పదవులు చాలా తాత్కాలికం అన్నమాట. సో నువ్వు రాజు అవ్వచ్చు, సేవకుడు అవ్వచ్చు, రేపొద్దున పరిస్థితులు మారిపోవచ్చు. మనం ఇవన్నీ కూడా చాలా చూస్తాం, చాలా సార్లు ఇవన్నీ కూడా. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఒక వ్యక్తి ఉంటాడనమాట, పుట్టినప్పుడు చాలా ఐశ్వర్యంలో పుట్టుండొచ్చు, కానీ కొన్నాళ్ళకి ఏమవుతుంది, ఐశ్వర్యం అంతా పోయి చాలా బీదవాడు అయిపోతాడు ఒక్కొక్కసారి. కొంతమంది వ్యక్తులు
చాలా ఆ పేదరికంలో పుట్టుంటారు, పేదరికంలో పుట్టుంటారు కొంతమంది. కానీ ఏమవుతుంది, ఏమో తెలియదు, సడన్ గా ఏమవుతుందో తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎలాగొస్తుందో తెలియదు. మిగతా వాళ్ళందరికంటే కూడా చాలా డబ్బు సంపాదించేస్తాడు సడన్ గా. ఎలా వచ్చేస్తుంది అది? సో ఇవన్నీ కూడా పరిస్థితులు. ఏమవుతుంది, అలా డబ్బు సంపాదిస్తే ఇంతకుముందు పనిచేసిన యజమానినే తన దగ్గర పెట్టుకోవచ్చు పని చేయడం కోసం అని చెప్పేసి. చెప్పలేం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా అవుతూ ఉంటాయి. అదే మనకి జడభరతుడు కూడా ఇక్కడ చెప్తున్నారు అనమాట. రేపొద్దున పరిస్థితి మారిపోయి నువ్వు సేవకుడివి, నేను నీకు ప్రభువుని కావచ్చు. ఇవన్నీ కూడా విధి యొక్క తాత్కాలికమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడాను. సో కాబట్టి ఈ తాత్కాలికమైన దేహాన్ని చూసి ఎవ్వరు కూడా మోసపోకూడదు. సో ఎవ్వరు కూడా ప్రభు కాదు. ఏం చెప్పారు మనకి చైతన్య చరిత్రలో, ఏకలే ఈశ్వర కృష్ణ ఆరసభ భృత్య. మొత్తం ఒకే ఒక ఈశ్వరుడు, నియామకుడు, అందరిని నియంత్రించేవాడు ఒక్కడే ఉన్నారు. ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. మిగతా వాళ్ళందరూ ఎవరు? ఆయన యొక్క సేవకులు. ఆ సేవకుల్లో కూడా ఏంటి, రకరకాల స్థాయిలు అన్నమాట. సో ఎక్కువ మంచి, చాలా దగ్గరగా ఉన్న సేవకులు, బాగా నమ్మకమైనటువంటి సేవకులు, చాలా కొంచెం తక్కువ నమ్మకం లేని సేవకులు అన్నమాట. బాగా నమ్మకమైన సేవకులు అని అంటే కనుక చాలా భక్తి చేసిన వాళ్ళు, దేవీ దేవతలు, వాళ్ళందరూ కూడా. సో నమ్మకం లేనటువంటి వాళ్ళు అంటే కనుక మనలాంటి వాళ్ళు, ఇంకా వేరే వాళ్ళందరూ కూడా, ఈ యొక్క సాధన భక్తి చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వస్తారు. సో మెల్లిగా మనం ఏం చేస్తున్నాము, స్వామికి మంచి సేవకుడు కింద అవ్వడానికి మనందరం కూడా ప్రయత్నిస్తున్నాం అన్నమాట. సో ఇంకా ఏమన్నారు, సో మీరు అనుకుంటున్నారేమో, ఉమ్, నేను సేవకుణ్ణి అని చెప్పి మీరు ఇంకా అనుకుంటే కనుక నన్ను ఆజ్ఞాపించండి, మీ ఆజ్ఞ నేను పాలిస్తాను. కానీ నేను ఒకే విషయం చెప్తాను, ఇది మాత్రం చాలా తాత్కాలికము అని చెప్పి మాత్రమే ఆయన చెప్పారనమాట. సో ఎవరు ప్రభువు, ఎవరు భృత్యుడు అంటే కనుక, సేవకుడు ఎవరు, ప్రభు ఎవరు? ప్రతి ఒక్కళ్ళు కూడా, మనం అందరం కూడా ప్రకృతి నియమాలకి లోబడి మనము పని చేస్తున్నాము. అంతేగాని ఎవరు కూడా ప్రభువు కాదు, సేవకుడు కాదు. అయినా సరే మీరు ఇంకా నేను ప్రభువుని సేవకుని అనుకుంటే కనుక నన్ను ఆజ్ఞాపించండి, మీకు ఏం చేయాలో అది చేస్తాను అని చెప్పేసి ఆయన ఒక చురక లాంటిది అనమాట ఇచ్చారు. ఎవరికి? ఆయన రాహుగుణాకి, జడభరతుడు ఆయన చురక ఇచ్చారనమాట. సో పర్వాలేదు, మీరు ఇంకా అలాగా ఆ భావంలోనే అలాగే అనుకుంటే చెప్పండి, నేను అలాగే మీ పల్లకి మోస్తాను, ఏం పర్వాలేదు అని చెప్పారంటే ఆయనకి షాక్ అన్నమాట. సో మనకి ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు. సో మనందరం కూడా ఏంటంటే కనుక సముద్రపు అలలో తేలేటువంటి కట్టె పుల్ల లాంటి వాళ్ళు అన్నమాట. ఏమవుతుంది, అలలు అవుతున్నప్పుడు ఒక్కొక్కసారి అలలన్నీ కూడా దగ్గరకు వస్తాయి, మళ్ళీ ప్రవాహంలో ముందుకు వెళ్తే కనుక ఏమవుతాయి, అవన్నీ కూడా దూరం అయిపోతాయి అన్నమాట. సో మన జీవితంలో చూస్తాం, చిన్నప్పుడు మనతో పాటు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది స్నేహితులు ఉన్నారు, మనతో పాటు చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ మన ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. ఎంతమంది మనతో పాటు ఉన్నారు ఈ రోజు? ఆ మన తల్లిదండ్రులు కానీ, లేకపోతే కనుక మనం బాబాయిలు, పిన్నులు కానీ, లేకపోతే కనుక మన తాతలు కానీ, ముత్తాతలు కానీ, ఎంతమంది ఉన్నారు మనతోటి? మనతో పాటు బతుకున్న వాళ్ళతో కూడా ఎంతమందితోటి మనం కలిసి ఉంటున్నాం, ఎంతమందితోటి మనం రోజు మాట్లాడగలుగుతున్నాం, ఎంతమందితో కలిసి ఉంటున్నాము? ఇంకా ఫ్యూచర్ లో ఎవరు వస్తారో ఏమో తెలియదు, ఎవరితో కలుస్తామో ఎవరితో ఉంటామో కూడా మనకు తెలియదు. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక టెంపరీలో, ఆ కట్టె పిల్లలు ప్రవాహంలో వస్తూ ఉంటాయి, కలుస్తూ ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అది మనందరి యొక్క పరిస్థితి లాంటిది అన్నమాట. ఇంకా ఇక్కడ భాష్యంలో ఏం చెప్తున్నారు అని అంటే కనుక, ఇవి చాలా సార్లు వింటాం మనం. ఇదేంటంటే కనుక మొత్తం ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా ఏంటంటే కనుక ఒక రంగస్థలము. రంగస్థలం అంటే నాటకం వేసే ప్రదేశం లాంటిది అన్నమాట. సో మనకు ఒక్కొక్క రోల్ ఇవ్వబడుతుంది. ఒక్కొక్కసారి మనకి ఏమి ఇస్తారు, ఒక పురుషుడి కిందో, లేకపోతే ఒక స్త్రీ కిందో, ఒక్కొక్కసారి ఒక జంతువు కిందో, లేకపోతే ఆ పురుషుడిలో కూడా ఒక్కొక్కసారి అందరినీ చేసేటువంటి ఒక నాయకుడి కిందో, రాజు కిందో, ప్రభు కిందో, లేకపోతే ఒక సేవకుడి కిందో, అలాగా రకరకాల రోల్స్ ఇస్తూ ఉంటారు అన్నమాట. మన కర్మను బట్టి ఆ రోల్స్ వస్తాయి. ఆ రోల్స్ చేసిన తర్వాత ఏం చేయాలి, టైం అయిపోతే ఏం చేయాలి, మనం ఆ రంగస్థలాన్ని వదిలిపెట్టేసి మనం వెళ్ళిపోవాలన్నమాట. అది మనందరి యొక్క పరిస్థితి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు ఏదో పల్లకీలో ఉన్నారు, నేనేమో కింద ఉన్నాను, రేపొద్దున్న ఇది మళ్ళీ రివర్స్ అయిపోవచ్చు అని చెప్పేసి ఈయన జడభరతుడు చెప్తున్నారు అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి ఏం చెప్పారు,
సో నీకేమన్నా పిచ్చా, నిన్ను కావాలంటే కనుక నేను శిక్షించగలను అని చెప్పని అన్నారు కదా ఆయన. దానికి సమాధానంగా మళ్ళీ 13 శ్లోకంలో ఆయన సమాధానం చెప్తారనమాట. ఉన్మత్తమత్తా జడవాచ్య సంస్థాం గతస్య మే వీరచికిత్సతేన అర్ధకియాన్ భవతా అర్ధకియాన్ భవతా శిక్షితేన స్తబ్ద ప్రమత్తస్య చ పీష్టపేసా. రాజా, ఓరి మూఢ, మందమతి, ఉన్మత్తుడా, నేను నిన్ను దండించెదను, అప్పుడు నీకు బుద్ధి రాగలదు అని నీవు పలికితివి. ఈ విషయమున నేను తెలుపునదేమనగా, మందమతి చెవిటి మూగవలే జీవించినప్పటికీ నిజమునకు నేను ఆత్మవిదుడను. నన్ను శిక్షించి నీవేమి పొందగలవు? ఒకవేళ నీవు భావించినట్లు నేను నిజముగానే ఉన్మత్తుడనే అయినచో నీవు విధించెడి దండనము నిర్జీవమైన గుర్రాన్ని బాదడమే కాగలదు. దాని ప్రయోజనము శూన్యము. పిచ్చివానిని శిక్షించినంత మాత్రమున అతని పిచ్చి కుదరదు కదా. మహాలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. భాష్యము ప్రభుపాదుల వారికి జై. భౌతిక పరిస్థితి యందు మిథ్యాపూర్వకముగా పొందినట్టి భావనలకు లోబడియే ప్రతి ఒక్కడు ఈ భౌతిక జగత్తునందు ఉన్మత్తుని వలె పనిచేయుచున్నాడు. దొంగతనము మంచిది కాదని, దాని వలన రాజుచే లేదా భగవంతునిచే శిక్ష అనుభవించవలసి వచ్చునని దొంగ ఎరుగును. రక్షక భటులు దొంగలను పట్టుకుని శిక్షించుటను కూడా అతను గాంచయుండును. అయినప్పటికీ అతడు మాటిమాటికి దొంగతనమునికే పాల్పడుచుండును. దొంగతనము ద్వారా తాను నగుదుననియే అతడు తలపోయిచుండును. అది ఏ మూర్ఖత్వము, పిచ్చితనము యొక్క లక్షణము. మరలా శిక్ష విధించినప్పటికీ దొంగ తన అలవాటును మార్చుకొనడు, అనగా ఆ శిక్ష వృధాయే యగును. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. సో మళ్ళీ మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఆయన నేను శిక్షిస్తాను అని చెప్పేసి చెప్పిన దానికి ఆయన ఇక్కడ మనకి సమాధానం చెప్తున్నారు అనమాట. సో నేనేదో తెలివి తక్కువ వాడి కింద, చెవిటి వాడి కింద ఉన్నాను అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నేను ఆత్మవిదుడను. కాబట్టి నాకు శరీరం పట్ల ఎటువంటి ఐడెంటిఫికేషన్ లేదు, దేహాత్మ భావన అనేటువంటిది లేదు. నా శరీరానికి నువ్వు ఏం బాధ పెట్టినా సరే నేనేం పట్టించుకోను. ఆయన చెప్పింది నిజమే. ఎందుకంటే గనక అక్కడ ఆయన్ని చంపడానికి ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కాళికాదేవికి బలి ఇవ్వడానికి ఏం చేశారు, పెద్ద కత్తి పెట్టుకుని ఎత్తేసి ఆయన చంపడానికి రెడీ అయిపోయారు. అయినా సరే ఈయన ఏమన్నా కదిలేడా? పారిపోవడానికి ప్రయత్నించాడా? కట్లిప్పుకోవడానికి ప్రయత్నించాడా? ఏమి లేదు. కృష్ణుడు కావాలంటే కనుక చంపేస్తాడు. ఆయన చంపితే ఏముంది, ప్రాబ్లం ఏముంది? అంతే, కృష్ణుని తలుచుకుంటూ ఉంటాను, ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన వదిలిపెట్టాడు నన్ను అని చెప్పి ఎంత స్టడీగా ఉన్నాడు ఆయన. అదే విషయాన్ని ఆయన నోటితో ఆయన చెప్తున్నాడు. ఆ దొంగలతో చెప్పలేదు కానీ ఇక్కడ రాగుణతో చెప్తున్నారు. నన్ను శిక్షించి నువ్వేం పొందుతావు? నేను నిజంగానే ఉన్మత్తునైతే కనుక, పిచ్చివాడిని అయితే కనుక నువ్వు ఇచ్చేటువంటి ఆ దండన ఏదైతే ఉందో అదేం నాకు తేడా ఏముండదు. చనిపోయినటువంటి గుర్రాన్ని ఎంత కొట్టినా సరే ఏమన్నా దానికి బాధ ఉంటుందా? అలాగే నేను అంతే. నేను శరీరంలో ఉన్నా సరే, నువ్వు అడిగావు కదా చనిపోయావా అని చెప్పేసి, అలాగే నేను శరీరంలో ఉన్నా సరే చనిపోయిన వాడి కిందే. నన్ను ఎంత కొట్టినా, నువ్వు ఎంత శిక్షించినా సరే నాకు ఎటువంటి బాధ లేదు. నన్ను ఆ విధంగా కొట్టడం మూలంగా నీకు ఎటువంటి ప్రయోజనం కూడా కలగదు. నాలో మార్పు అనేటువంటిది ఏది ఉండదు. ఎలా అంటే కనుక నేను పిచ్చివాడు లాంటివాడిని. ఎంత కొట్టినా సరే పిచ్చివాడికి, వాడికి ఏమన్నా పిచ్చి తగ్గుతుందా? వాతలు పెట్టినా, ఎంత కొట్టినా, కొరడాలతో కొట్టినా, ఎంత బాధ పెట్టినా వాడి పిచ్చి ఏమన్నా తీరుతుందా? మళ్ళీ వాడి పిచ్చివాడి కింద ఉంటాడు. ఏదో ఏడుస్తాడు దెబ్బ తగిలిందని చెప్పి కాసేపు, అంతేగాని వాడి బిహేవియర్ లో కానీ పద్ధతిలో కానీ ఏమైనా మార్పు వస్తుందా? ఏమీ రాదు. అదే విధంగా నేను కూడా అలాగే ఉన్నాను కాబట్టి నన్ను శిక్షించడం మూలంగా ఏం ప్రయోజనం లేదయ్యా. నీకు ఒక్క రూపాయి కూడా, ఇంకా నీ శ్రమ వేస్ట్. నన్ను కొట్టడం మూలంగా నీకు ఎటువంటి ఫలితం కూడా రాదు, నాలో ఎటువంటి మార్పు కూడా రాదు, నేనేం మారను, నేను అలాగే ఉంటాను అని చెప్పేసి చెప్పారనమాట. ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారు, ఒక దొంగకి దొంగతనం తప్పు అని చెప్పి తెలిసినా సరే, అది పాపము, నేను శిక్షించబడతాను అని చెప్పి తెలిసినా సరే దొంగతనం చేస్తాడు. ఎందుకు చేస్తాడు అని అంటే కనుక
ఈ దొంగతనం చేయడం మూలంగా నాకు డబ్బులు వస్తే నేను సుఖపడతాను అనేటువంటి ఒక అజ్ఞానము, అవిద్య. ఆ అజ్ఞానంతో, ఆ యొక్క మూర్ఖత్వము, పిచ్చితనంతో మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు అయినా సరే, ఎంత శిక్ష పొందినా సరే మళ్ళీ మళ్ళీ దొంగతనం చేస్తూనే ఉంటాడు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ తర్వాత మనకి 14వ శ్లోకంలో జడభరతుడి యొక్క అటిట్యూడ్ అన్నమాట. ఆయన యొక్క పద్ధతి ఎలా ఉంది, ఆయన యొక్క ప్రవర్తన ఎలా ఉంది అనేటువంటిది మనకి 14వ శ్లోకంలో చెప్తున్నారన్నమాట సుఖదేవ్ గోస్వామి. శ్రీ సుఖం వాచ ఏతావదనువాద పరిభాషయా ప్రత్యుదీర్య మునివర ఉపశమశీల ఉపరతానాత్మ్య నిమిత్త ఉపభోగేన కర్మారబ్ధం వ్యపనయన్ రాజయానమపి తదోవాహ. భవానీ మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత లక్ష్మీ మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. సుఖదేవ్ గోస్వామి పలికెను, పరీక్షణ్ మహారాజా, రహుగణుడు కపట వచనములతో మహాభాగవతుడగు జడభరతుని దూషించినను ఆ పరమశాంతుడు మునివరుడు దానినంతయు సహించి తగిన సమాధానం ఒసగెను. దేహాత్మ భావన వలననే అవిద్య కలుగుచున్నది. జడభరతుడు అట్టి మిథ్యా భావనచే ప్రభావితుడు కాలేదు. సహజముగు నమ్రత కలిగిన వాడే అతడు తన నెన్నడునో భక్తునిగా భావింపక కర్మఫలమును అనుభవించుటకే అంగీకరించెను. పల్లకిని మోయట ద్వారా తన పాపఫలము నశించుచున్నదని అతడు సామాన్య మానవుని వలె తలపోసెను. ఆ భావనతో అతడు పూర్వం వలననే పల్లకిని మోయసాగాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. భాష్యము బై శ్రీల ప్రభుపాదుల వారు. మహాభాగవతుడు ఎన్నడును తాను పరమహంసనని లేదా ముక్త పురుషుడనని భావింపడు. అతడు ఎల్లప్పుడూ వినమ్రుడగు భగవత్ సేవకునిగా నిలిచియుండును. విపరీత పరిస్థితులు ఎదురైనప్పుడు అతడు గత జన్మ ఫలములను అనుభవింపకోరును. తనకు దుఃఖమయ పరిస్థితిని కలిగించినందులకు అతడు భగవంతుని ఏనాడును నిందించడు. మహాభాగవతుని లక్షణములు ఇదియే. తత్తేను కంపాన్ సుసమీక్ష మాణ. విపత్కర పరిస్థితులను అనుభవించినప్పుడు అతడు ఆయనని భగవంతుడి ఇచ్చిన మినహాయింపుగా తలచును. తన ప్రభువు పట్ల అతడు ఎన్నడూనూ క్రుద్ధుడు కాడు. భగవంతుడు వసగిన స్థితితోనే అతడు సదా సంతుష్టుడై ఉండును. ఆ విధంగా అన్ని పరిస్థితులలో అతడు తన భక్తి యోగ విధిని కొనసాగించుచుండును. అటువంటి వాడే భగవద్ధామమునకు నిశ్చయముగా చేరగలడు. ఈ విషయమున శ్రీమద్ భాగవతము 10.14.8 అందు ఇట్లు తెలుపబడినది. తత్తేను కంపాం సుసమీక్ష్యమాణో భుంజాన ఏవాత్మ కృతం విపాకం హృద్వాగ్వి ధన్నమస్తే జీవితేయో ముక్తపదే సదాయవా. హే ప్రభు, గత కర్మలను అనుభవించుచు నీ నిర్హేతుక కరుణకై వేచియుండి హృదయ కుహ్రమున సదా వందనములను కావించువాడు మోక్షపదమునకు నిశ్చయముగా అర్హుడగును. అది అతని ధర్మయుతమగు అధికారమే ఎగును. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సచాపి పాండవేయ స్థిను సౌవీరపతిస్తత్వ జిజ్ఞాసాయం సమ్యక్ శ్రద్ధయాధికృతాధికారస్తృదయ గ్రంథి విమోచనం ద్విజవచ ఆశ్రుత్య బహుయోగ గ్రంథ సమ్మతం త్వరయారుహర్య శిరసా పాదమూలముపసృతః క్షమాపయన్ విగతన్ నృపదేవస్మయ ఉవాచ. శశికళ మాతాజీ, వాసవి మాతాజీ మీరు ట్రాన్స్లేషన్ చదవండి, అనువాదము. శశికళ మాతాజీ మీరు భాష్యము చదివేసేయండి. వాసవి మాతాజీ ఉన్నారండి? ప్రభుజీ ఎన్నోది ప్రభుజీ? మాతాజీ 15 మాతాజీ. ఓకే ప్రభుజీ.
ప్రభుజీ ట్రాన్స్లేషన్ ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పలుక సాగిన అదేనా ప్రభుజీ? అదే మాతాజీ, అదే. అదే మాతాజీ చదవండి. సుఖదేవ గోస్వామి పలుక సాగెను. ఓ పాండువేయ పరీక్షణ మహారాజా, సింధు సోవీర దేశాధిపతి రహుగణుడు పరతత్వమును గూర్చిన చర్చల యందు అధికమైన శ్రద్ధ కలిగిన వాడు. అట్టి యోగ్యత కలిగిన అతడు బహు యోగశాస్త్ర సమ్మతము హృదయ గ్రంథి భేదకమునైన జడభరతుని తాత్వికోపదేశమును వినినంతట తాను రాజుననడి విద్యాభావన తొలగినవాడు అయ్యెను. వెంటనే అతడు పల్లకి నుండి దిగి శిరము జడభరతుని పాదపద్మములను తాకునట్లుగా సాష్టాంగ దండ ప్రణామము నాచరించెను. బ్రాహ్మణ శ్రేష్ఠుని పట్ల అవమానకరమగు వాక్కులు పలికిన తాను ఏ రీతి క్షమింపబడుదునని తలిచి అతడు ఇట్లా ప్రార్థించెను. అంతేనా ప్రభుజీ? అంతే మాతాజీ. శశికళ మాతాజీ చదవండి భాష్యం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. భాష్యంపై జయశ్రీల ప్రపాదులు వారికి జై. భగవద్గీత 4.2 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. ఈ దివ్య జ్ఞానము ఈ విధముగా గురు శిష్య పరంపర రూపమున స్వీకరింపబడినది. రాజర్షులు దాన్ని ఈ రీతి అవగతం చేసుకొనిది. కానీ కాలక్రమమున పరంపర విచ్ఛిన్నమగుట వలన ఆ జ్ఞానము నశించినట్లుగా కనిపించుచున్నది. గురు పరంపర ద్వారా రాజులు కూడా ఋషులతో సమానముగా రాజర్షులు నుండి పూర్వం వారు జీవిత తత్వమును అవగతం చేసుకొనగలిగి ఉండి ప్రజలు అదే స్థాయికి చేరుటకు ఎట్లు శిక్షణ నొసగగలవలనో ఎరిగి ఉండిరి. అనగా ప్రజలను జన్మ మృత్యు బంధము నుండి ఏ విధంగా ఉద్ధరించవలెనో వారు ఎరిగి ఉండిరి. దశరథ మహారాజు అయోధ్యను పరిపాలించే సమయంన దానవ సంహారమునకు రామలక్ష్మణులను కొనిపోవ విశ్వామిత్రుడు ఒక మారు అరుదించెను. ఆ ప్రకారము విశ్వామిత్రుడు రాజసభకు అరుదించగా అతన్ని ఆహ్వానించిన నిమిత్తము దశరథుడు ఐహిష్టం యతత్ పునర్జన్మ జయాయ అని పలికెను. జన్మ మృత్యు పరంపరను జయించు యత్నంలో అంతయు సజావుగా జరుగుతున్నదా అని రాజు ఆ ఋషిని అడిగాను. వైదిక నాగరికత విధానం అంతయు ఈ విషయం పైననే ఆధారపడి ఉన్నది. జన్మ మృత్యు పరంపరను జయించుటెట్లో మనం ఎరుగవలెను. రాహుగణుడు కూడా జీవిత ప్రయోజనం ఎరిగిన వాడే కనుక జడభరతుడు జీవిత తత్వమును తన ముందుంచగానే అతడు దాన్ని అవగతం చేసుకొనగలిగాను. వైదిక సమాజమునకు పునాది ఇదే. వేద ప్రయోజనమును పూర్తిగా తెలిసిన పండితులు, బ్రాహ్మణులు, సాధువులు, ఋషిపుంగులు జనులకు ఏ విధంగా లాభం చేయవలెనో రాజులకు ఉపదేశించి ఆ విధముగా రాజవంశం వారి సహాయ సహకారములు చే జనసామాన్యము లాభమును పొందినది. అందువలనే సమస్తము సాఫల్యం చెందినది. మానవ జీవిత విలువ నిరుగుట అనేది పూర్ణత్వమును రాహుగణుడు కూడా పొంది ఉండెను. అందువల్లనే జడభరతుని అవమానించినందులకు అతడు పశ్చాత్తాపడెను. వెంటనే అతడు పల్లకి నుండి దిగి జడభరతుని పాదపద్మంపై పడి క్షమాపణ వేడెను. జీవిత విలువలను బ్రహ్మ జిజ్ఞాస అని పిలువబడినది గూర్చి మరింత తెలుసుకుంటకు అర్థించెను. ప్రస్తుతం ఉన్నత రాజ్యాధికారులకు జీవిత విలువలు తెలియవు. సాధు పురుషులు వైదిక జ్ఞానమును ప్రచారం చేయుటకు యత్నించినప్పుడు ఆ నామమాత్ర అధికారులు వారికి గౌరవాభివాదములు చేయకపోవటయే గాక ఆ ప్రచారమును అడ్డగించుటకు కూడా యత్నింతురు. అనగా పూర్వకాలము నాటి రాచరిక ప్రభుత్వము స్వర్గమును పోలగా నేటి ప్రభుత్వం నరకమును పోలి ఉన్నదని చెప్పవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో మనకి 14వ శ్లోకంలో జడభరతుడి యొక్క యాటిట్యూడ్ ఏమిటి అని చెప్పి మనకి చెప్పారనమాట. సో అంతలాగా దూషించారు ఆయన, ఎవరు? రాహుగుణ ఆయన్ని దూషించారు. దూషించినా సరే మనలాంటి వాళ్ళు అయితే కనుక ఏం చేస్తాము? వెంటనే అసలు నీకు తెలుస్తుందా కష్టం అంటే ఏమిటో? ఎంత బరువు ఉందో తెలుసా పల్లకి? ఎప్పుడైనా మోసావా? అసలు మేము ఎంత కష్టపడిపోతున్నాము, ఏదో కష్టపడి మోస్తున్నాను, అది కూడా ఫ్రీగా మోస్తున్నాను, దానికి కూడా మమ్మల్ని ఎలా అంటారా, అది ఇది అని చెప్పి మనం అయితే కనుక చాలా కోప్పడిపోతాం. ఒకవేళ రాజు కాబట్టి రాజుకు ముందు డైరెక్ట్ గా చెప్పకపోయినా సరే మనసులో అయినా సరే ఇలాగంటున్నాడు ఏంటి అని చెప్పి అనుకుంటాం. కానీ జడభరతుడు ఆయన ఆ విధంగా కూడా ఏమీ అనుకోలేదు. ఆయన మహాభాగవతుడు. ఎవరు?
భరత్ మహారాజ్ జడభరతుడు అనమాట. ఆయన అలా దూషించినా సరే చాలా శాంతంగా దాన్ని అంతటిని కూడా సహించారనమాట. సహించి సమాధానం చెప్పారు. ఏం చెప్తున్నారు? ఈ యొక్క దేహాత్మ భావన వలనే అవిద్య కలుగుతుంది. సో కాబట్టి జడభరతుడు ఆ అటువంటి దేహాత్మ భావనతోటి ప్రభావితుడు కాలేదు. ఎందుకంటే ముందు శ్లోకంలో కూడా చూసాం, నువ్వు నన్ను ఎంత కొట్టినా సరే ఏం ప్రయోజనం లేదయ్యా. ఆ చచ్చిపోయిన గుర్రాన్ని నువ్వు ఎంత కొట్టినా సరే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? అది లేచి పరిగెడుతుందా? ఏం పరిగెట్టదు. అలాగే నేను అంతే అని చెప్పారు కదా. దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఆయనకి ఎటువంటి దేహాత్మ భావన లేదు అని అర్థమవుతుంది అనమాట. సో ఇంకా ఆయన ఏమనుకుంటున్నారా అంటే కనుక యాక్చువల్గా మనం చూస్తాం, ఆయన భరతుడి కింద ఉన్నప్పుడు ఆయన భావాస్థాయికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ జింక కింద ఉన్నప్పుడు ఆయన భావాస్థాయిలో ఇంకా ముందుకు వెళ్ళిపోయారు. ఇంకా జడభరతుడి కింద ఉన్నప్పుడు ఇంకా ఆయన ఆల్మోస్ట్ ఇంకా ప్రేమస్థాయికి వెళ్ళిపోయారు. ప్రేమస్థాయికి వెళ్ళిపోయారు ఆయన. ఆ ప్రేమ స్థాయిలో ఉన్నప్పుడు ఏంటంటే కనుక ఆయన ఇంకా ఆ, అంత ప్రేమ స్థాయికి వెళ్ళిపోయినా సరే నేను గొప్ప భక్తుణ్ణి అని చెప్పి ఏమాత్రం కూడా ఆయన అనుకోవట్లే. ఆయన ఇంకా ఏమనుకుంటున్నారు? ఏదో మామూలు వాళ్ళలాగా నాకు ఇంకా కర్మఫలం ఉంది, నాకు ఇంకా ఆ యొక్క చెడ్డ కర్మలు ఉన్నాయి, ఇంకా ప్రారంధ కర్మ ఉంది నాకు. ఆ కర్మ ఉండడం మూలంగా నేను ఏం చేయాలి? ఏదో కష్టపడితే ఆ కర్మ ఫలాన్ని నేను అనుభవిస్తే కనుక ఆ ప్రారంధ కర్మ నాకు ఏదైతే ఉందో అదంతా కూడా నాశనం అయిపోతుంది అని చెప్పేసి ఆయన ఇంకా అలాగే అనుకుంటున్నారు అన్నమాట. యాక్చువల్ గా ఆ ప్రారంధ కర్మ స్థాయికి వెళ్ళేసరికి ఏమవుతుంది, ఆ యొక్క ప్రేమ స్థాయికి వెళ్ళేసరికి ఏమవుతుంది? మొత్తము ఆ ప్రారంధ కర్మ అంతా కూడా మొత్తం బుగ్గి బూడిదైపోతుంది. ఏమీ ఉండదు మొత్తం. ఎందుకంటే ఆ స్థాయికి వెళ్తే కనుక పూర్తిగా ఆ యొక్క యోగమాయ యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోతారు అనమాట. శుద్ధ సత్వం అన్నమాట. ప్రేమ అంటే కనుక ప్రేమ భావ ప్రేమ అంటేనే శుద్ధ సత్వం అన్నమాట. సో అక్కడ ఇంకా ప్రకృతి త్రిగుణాలకి కంట్రోల్ ఏమి ఉండదు, ఇంకా ఏమి ఉండదు. అటువంటి స్థాయిలో ఉన్నాడు ఆయన. ప్రేమ స్థాయిలో ఉన్నా సరే ఆయన ఇంకా నేను అయ్యో నాకు చెడ్డ కర్మలు ఉన్నాయి, దాన్ని అనుభవించాలి నేను అని చెప్పేసి ఓకే, ఈ పల్లకి మోస్తే ఏమవుతుంది? కష్టపడాలి కదా. కష్టపడ్డాను కాబట్టి నాకు ఆ చెడ్డ కర్మ ఏమైనా ఉంటే నాశనం అయిపోతుందని చెప్పి ఆయన మోయడానికి సిద్ధమైపోయాడు. ఆయన మహాభాగవతుడు, ఆయన ప్రేమ స్థాయిలో ఉన్నాడు ఇంచుమించు. మరి ఎందుకు ఆయన రాహుగుణాకి సమాధానం చెప్పాల్సిన అవసరమే ఉంది? ఇలాగా తత్వం ప్రకారము ఇదంతా కూడా టెంపరీ అది ఇది అని చెప్పేసి ఎందుకు ఆయన సమాధానం చెప్పాలి? ఆయన ఆయన ఏదో అనుకున్నాడు కదా, ఆయనకి ఏం బాధ లేదు కదా, సైలెంట్ గా పలకిని మోసేయచ్చు కదా. అంటే కనుక దానికి కూడా ఒక కారణం ఉందన్నమాట. సో ఏమిటి అంటే కనుక ఈ యొక్క రాహుగుణకి ఆయన ప్రారంధ కర్మ బాగుంది, మంచి కర్మ ఉంది కాబట్టి ఆ యొక్క ధనము, ఆ యొక్క శక్తి బలము అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో కానీ ఏంటంటే కనుక రాహుగుణం మీద ఆయన భక్తి ఇవ్వాలి, ఆయనకి కృపతోటి భక్తి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంలో ఏం చేశారు? ఇటువంటి ఆ యొక్క ఆ, సమాధానాలన్నీ కూడా ఆయన ఇవ్వడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే కనుక రాహుగుణ యొక్క సమాధానాలు విన్నారనమాట, విన్న తర్వాత యాక్చువల్ గా రాహుగుణ ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన ఈ యొక్క తత్వజ్ఞానం గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి ఆయనకి ఆసక్తి అన్నమాట. బాగా పరతత్వం గురించి తెలుసుకోవాలి అని చెప్పి శ్రద్ధ ఉందన్నమాట ఆయన. సో కాబట్టి ఎప్పుడైతే కనుక జడభరతుడు ఈ విధంగా మాట్లాడి, ఎందుకంటే కనుక అప్పట్లో రాజులందరూ కూడా ఎలా ఉండేవారు? ఏమి తెలియని వాళ్ళు ఏం కాదు, వాళ్ళు కూడా శ్రద్ధగా ఇంచుమించు ఎవరైతే ఋషులు మునులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో వీళ్ళకి కూడా అంత జ్ఞానం ఉండేది, ఇంచుమించు అంత ఉండేది. అంత పెర్ఫెక్ట్ కాకపోయినా సరే వాళ్ళకి తెలుసున్న దాంట్లో కనీసం 60% అయినా వీళ్ళకి తెలిసి ఉండేది. ఫుల్ గా 100% తెలియపోయినా సరే. ఎప్పుడైతే కనుక జడభరతుడు ఈ విధంగా మాట్లాడారో వెంటనే ఆ మాటలను బట్టి అర్థమైపోతుంది అనమాట. ప్రభుపాద్ గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారన్నమాట. సో ఏమవుతుంది? ఒక పిచ్చివాడు ఉన్నాడు అనుకోండి, తెలివి తక్కువ వాడు ఉన్నాడు, మందబుద్ధి కలిగిన వాడు ఉన్నాడు అనుకోండి. వాడు మంచిగా చక్కగా సూటు బూటు అన్ని వేసుకున్నాడు, అయినా సరే వాడిని ఎవరు గుర్తుపట్టలేరు. సూటు బూటు అన్ని వేసేసుకుంటే కనుక వాడిని ఎవరు గుర్తుపట్టలేరు. కానీ ఎప్పుడైతే కనుక వాడు మాట్లాడడం మొదలు పెట్టారు అనుకోండి, వాడు ఎంత తెలివితేటలు ఉన్నవాడా తింగరోడా అని చెప్పేసి తెలిసిపోతుంది అనమాట. ఎప్పుడైతే కనుక జడభరతుడు ఆ విధంగా ఆయన ఎలా ఉన్నాడు? చాలా ఏమి చదువురాని వాళ్ళగా పిచ్చోళ్ళలాగా ఉన్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే కనుక ఈ సమాధానాలు విన్నాడో ఆయన రాహుగుణ వెంటనే అర్థమైపోయింది అనమాట, ఈయన సామాన్యుడు కాదు. ఎందుకంటే కనుక ఆయన యొక్క చెప్పినటువంటి సమాధానానికి చాలా చాలా డీప్ మీనింగ్ ఉందన్నమాట. సో రాహుగుణ
ఏం చేస్తున్నారు? ఆయన మహర్షుల దగ్గరికి వెళ్తున్నారు. ఆయన ఏంటి ఒక ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలని. సో వెంటనే ఎప్పుడైతే కనుక ఈ విధంగా విన్నారో రాహుగుణకి తల తిరిగిపోయింది. వెంటనే ఏం చేశాడు ఆయన? పల్లకిలోంచి కిందకి దింపారు. పల్లకి ఆపేయండి అని చెప్పేసి కిందకి దింపారు. దిగిపోయి వెంటనే జడభరతుడి యొక్క పాదాల మీద పడ్డారనమాట. పాదాల మీద పడి, మహానుభావ బ్రాహ్మణ శ్రేష్ఠ, మీకు చాలా అపరాధం చేశాను. మీతోటి నేను పలకి మోయించుకోకూడదు, అయినా మోయించుకున్నాను నేను. అయినా సరే మిమ్మల్ని మళ్ళీ పోయించుకోవడమే కాకుండా మళ్ళీ మీ చేత మిమ్మల్ని దూషించడం కూడా జరిగింది. కాబట్టి నన్ను క్షమించండి, నాకు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం లేదు అని చెప్పేసి వెంటనే జడభరతుడి యొక్క పాదాల మీద ఆయన పడ్డం జరిగింది అనమాట. సో ఇదివరకు అందరూ కూడా ఎలా ఉండేవారు అని అంటే కనుక అందరి టార్గెట్ ఒకటే అన్నమాట. వర్ణాశ్రమ పద్ధతిలో ప్రతి ఒక్కళ్ళు కూడా రకరకాల పనులు ఎన్ని చేసినా సరే బ్యాక్గ్రౌండ్ లో మాత్రం ఒకటి నడుస్తూ ఉంటుంది అనమాట. ఏంటది? ఈ యొక్క జన్మ మృత్యు చక్రం నుంచి ఎలా బయటపడాలి. విశ్వామిత్రుడు వచ్చినప్పుడు కూడా ఈయన దశరథుడు అదే ప్రశ్న వేశారు ఆయనకి. ఈ జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడడానికి మీరు చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు వచ్చిందని అడిగారంట ప్రశ్న. చూడండి, మనం అడుగుతాం అలాంటి ప్రశ్న. ఎవరైనా వస్తే బాగున్నారండి, తిన్నారా, బాగున్నారా, మీ ఇంట్లో వాళ్ళందరూ, ఇవి అడుగుతాం. కానీ ఆయన ఏమని గారు ఏం అడగల. మీరు జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడడానికి మీరు చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు వచ్చిందండి అని చెప్పేసి ఈయన ఎందుకు అడగాలి ఆ ప్రశ్న అంటే కనుక ఈయన కూడా తెలుసుకుందామని, ఆయన ఏమైనా సక్సెస్ అయితే కనుక. సో అదనమాట, ఇది వరకు వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఆలోచించేటువంటి వాళ్ళు అనమాట. సో దశరథ మానవ జీవితం మహారాజు అడిగారా ప్రభు? ఏమాతాజీ? దశరథ మహారాజుని విశ్వామిత్రుడు అడిగారా? దశరథ మహారాజుని మహారాజు విశ్వామిత్రుడిని అడిగారండి. విశ్వామిత్రుడిని అడిగారా? ఉమ్, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో తర్వాత రాహువున ఆయన ఏ విధంగా శరణాగతి పొందారు ఆయనకి, ఏ విధంగా ఆయన్ని హంబుల్ గా చాలా శ్రద్ధగా ఆయన్ని ఏ విధంగా అడిగారు అనేటువంటిది చూస్తాం అన్నమాట. అసలు మీరు ఎవరు ఏంటి అని అడుగుతారు, అవి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. కస్త్వం నిగూఢాశ్చరసి ద్విజానాం బిభర్షి సూత్రం కథమోవధూతః కస్యాసి కుత్రాత్యయిహాపి కస్మాత్ క్షేమాయ నశ్చేదసి నోత శుక్లః. రాధమ్మ మాతాజీ మీరు ట్రాన్స్లేషన్ చదవండి, శాంతకుమారి మాతాజీ మీరు భాష్యం చదవండి. శాంతకుమారి మాత చదివేశారు ప్రభుజీ. చదివేశారా? అయితే మీరు చదవండి మాతాజీ. నేను చదివాను ప్రభుజీ. ఓకే మాతాజీ. రాధమ్మ మాతాజీ మీరు చదవండి ఇప్పుడు, తర్వాత సునీత మాతాజీ మీరు భాష్యం చదవండి. ఉన్నారా మాతాజీ? సునీత మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం నన్ను రాహుగణ చదవమని రాజు వచ్చేసారు మాతాజీ. మాతాజీ మీరు భాష్యం నన్ను చదవమంటారా ప్రభుజీ? భాష్యం శాంతి మాతాజీ మీరు చదవండి. ఓకే ప్రభుజీ. సరే. సునీత మాత ట్రాన్స్లేషన్ చదవండి. ఓకే ప్రభుజీ. రాహుగణ రాజు ఇట్లు పలికెను, బ్రాహ్మణుడా, ఈ ప్రపంచమున నీవు ప్రచముగను ఇతరులు గుర్తించని విధముగాను చర్చించుచున్నట్లు గోచరించుచున్నది. నీవెవడవు? యజ్ఞోపవీతమును ధరించియున్న నీవు ద్విజుడవు, సాధు పురుషుడవా, లేదా దత్తాత్రేయాది అవధూతలలో ఒకడవా? నీవెవరి శిష్యుడవు? ఎచ్చట వసింతువు? ఈ ప్రదేశమునకు ఎందులకై వచ్చితివి? మాకు శుభమును కలుగజేయుటకే నీవు ఇచ్చటకు వచ్చితివా? దయచేసి నీవెవడవో తెలియజేయము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ హరే కృష్ణ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాదికి జై. జడభరతుడు గురు పరంపర ద్వారా లేదా జన్మతః బ్రాహ్మణ వంశమునకు చెందిన వాడని అవగతము చేసుకున్నందున అతని వలన మరింత వేద జ్ఞానమును పడయుటకు రఘుగణుడు అమితాసక్తుడయ్యను. తద్విజ్ఞానార్థం సకుగురుమేవాపి గచ్చేత్ అని వేదములందు తెలుపబడినది. రఘుగణుడు జడభరతుని గురువుగా అంగీకరించుచున్నాడు. గురువైన వాడు యజ్ఞోపవీత ధారణ ద్వారానే కాక ఆధ్యాత్మిక జ్ఞానమునందును ఉన్నతుడై ఉండి
తాను గురుస్థానమునకు తగినవాడని నిరూపించుకొనవలెను. జడభరతుడు ఏ వంశమునకు చెందినవాడని రఘుగణుడు ప్రశ్నించుటయు ప్రధానమైనదే. వంశములు రెండు రకములుగా నుండును. ఒకటి జన్మను అనుసరించి కలుగునది, ఇంకొకటి గురు పరంపర అనుగతముగా వచ్చినది. వీనిలో ఏ విధముగానైనను మనుషుడు జ్ఞానవంతుడు కావచ్చును. ఇచట శుక్ల అను పదము సత్వగుణయుక్తుడని సూచించును. మనుషుడు ఆధ్యాత్మిక జ్ఞానమును కోరినచో గురు పరంపరకు లేదా ఉత్తమ బ్రాహ్మణ వంశములకు చెందిన ప్రామాణికుడకు బ్రాహ్మణ గురువునే ఆశ్రయించవలెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నాహం విసజ్ఞే సురరాజవజ్రా నన్యత్ర క్షలశూలాన్ యమస్య దండాత్ నాగ్నర్యత్ సోమానిలవేత్తపాస్త్రా చజ్జేకభృసృం బ్రహ్మ కులావమానాత్. స్వప్నమాతజీ మీరు ట్రాన్స్లేషన్ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. స్వామి, ఇంద్రుని వజ్రాయుధమునకు పరమశివుని త్రిశూలమునకు నేను భయపడను. యమరాజు దండమునకు వెరువను. అగ్ని సూర్య చంద్ర వాయువులకు గాని కుబేరుని అస్త్రములకు గాని భీతిల్లను. కాని బ్రాహ్మణుని అవమానించుట అనేది అపరాధమునకు మాత్రము మిగుల భయపడుదును. భాష్యము బై శ్రీల ప్రభుపాద్ కీ జై. ప్రయాగలోని దశాశ్వమేధ ఘట్టము చెంత రూపగోస్వామికి ఉపదేశము కావించినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభువు వైష్ణవ అపరాధం యొక్క గంభీరతను స్పష్టముగా తెలియచేసిరి. వైష్ణవ అపరాధమును ఆయన మత్తగజముతో పోల్చిరి. మత్తగజము ఉద్యానవనమున ప్రవేశించినప్పుడు ఫలపుష్పములనన్నిటినీ పాడు చేయును. అదే విధముగా వైష్ణవుని ఎడ అపరాధమునర్చిన వాడు సమస్త ఆధ్యాత్మిక సంపత్తులను నష్టమునర్చుకొనును. బ్రాహ్మణుని అవమానించుట అత్యంత ప్రమాదకరమని రఘుగణుడు ఎరిగియుండెను. కనుకనే తన దోషమును అతడు నిష్కపటముగా అంగీకరించెను. వజ్రాయుధము, అగ్ని, యమరాజు దండనము, శివుని త్రిశూలముచే దండనము వంటివి అత్యంత ప్రమాదకరమైనవి. కానీ జడభరతుని వంటి బ్రాహ్మణుని అవమానించుటయందు అవి అంతగా గంభీరమైనవి కావు. కనుకనే రఘుగణుడు వెంటనే పల్లకి నుండి దిగి ఆ బ్రాహ్మణుని పాద పద్మములపై పడి క్షమార్పణ వేడెను. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే తద్బ్రూహ్య సంజ్ఞో జడవన్నిగూఢా విజ్ఞాన వీర్యో విచరస్య పారః వచాంసి యోగాగ్రథితాని సాధు నన క్షమంతే మనసా బిభేతుం. పద్మిని మాతాజీ ట్రాన్స్లేషన్ చదవండి. మంజుల మాతాజీ భాష్యం చదవండి. ప్రభుజీ ట్రాన్స్లేషన్ చదవనా నేను? చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మహాత్మా, నీ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రభావము ప్రచన్నముగా ఉన్నట్లున్నది. నిజమునకు నీవు సమస్త భౌతిక సాంగత్యమును విడిచి భగవత్ చింతనలోనే పూర్తిగా సంలగ్నమై ఉన్నావు. అందువలన నీవు ఆధ్యాత్మిక జ్ఞానమున అపారముగా పురోగమించితివి. కాని ఎందులకై నీవు జనుని వలె సంచరించుచుంటివో నేను తెలుసుకొనగోరుచున్నాను. సాధుపుంగవ, నీ వాక్కులు సమస్త యోగ సమ్మతములై ఉన్నవి. కాని వానిని అవగతము చేసుకొనుట మాకు సాధ్యపడదు. కనుక దయతో వానిని వివరింపు. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం కూడా థ్యాంక్ యూ చదవండి. ప్రభుజీ. భాష్యం కూడా చదవండి. భాష్యము శ్రీల ప్రభుపాదకి జై. జడభర్తుని వంటి సాధు పురుషులు మామూలు మాటలు మాట్లాడరు. వారేది మాట్లాడినదు అది యోగ జన సమ్మతమును భక్తజన సమ్మతమును అయి ఉండును. సామాన్య మానవులకు సాధు పురుషులకు భేదమిదియే. జడభర్తుని వంటి మహోన్నత వ్యక్తుల వాక్కులను అవగతము చేసుకునుట శ్రోత కూడా బుద్ధిమంతుడే అయి ఉండవలెను. భగవద్గీత అర్జునుడికే చెప్పబడినది కానీ అన్యులకు కాదు. అర్జునుడు పరమ భక్తుడు మరియు
అంతరంగిక మిత్రుడు అగుటే ఆధ్యాత్మిక జ్ఞానోపదేశమునకు అతనినే శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యేకంగా ఎన్నుకొనెను. ఇదే విధంగా మహాత్ములు కూడా జ్ఞానవంతులు బుద్ధిమంతులతోనూ భాషించెదరు, కానీ శూద్రులు, వైశ్యులు, స్త్రీలు, మందమతులతో కాదు. సామాన్య జనులకు తాత్వికోపదేశము చేయుట కొన్ని మార్లు గొప్ప ప్రమాదమే అయినప్పటికీ కలియుగపు పతిత జీవుల ప్రయోజనార్థము శ్రీ చైతన్య మహాప్రభు హరే కృష్ణ మహామంత్రము జపకీర్తనం అనేది బహు చక్కని ఉపదేశము నొసిగిరి. జనసామాన్యమును శూద్రులైనప్పటికీ లేదా ఇంకను తక్కువ వారైనప్పటికీ ఆ మహామంత్ర కీర్తన చే పవిత్రులు కాగలరు. అంతట వారు భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతంలోని మహోన్నతమగు తాత్విక విషయములను అవగతము చేసుకోగలరు. కనుకనే మా కృష్ణ చైతన్యోద్యము హరినామ సంకీర్తనోద్యమును జనుల కొరకు హరే కృష్ణ మహామంత్రము జప కీర్తనల చేపట్టినది. దానిచే వారు పవిత్రులైనంతటా భగవద్గీత భాగవత ఉపదేశం వారికి వసగబడును. స్త్రీలు, శూద్రులు, ద్విజబంధువులు వంటి లౌకిక జనులు ఆధ్యాత్మిక కవచములను అవగతము చేసుకోజాలరు. అట్య వారలు వైష్ణవుని ఆశ్రయించవలెను. ఏలయనగా గీతా భాగవతములందు తెలుపబడిన మహోన్నతమగు విషయములను అతడు శూద్రులకైనను తెలియజెప్పగల కళ నెరిగియుండును. హరే కృష్ణ పద. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో వెంటనే ఎప్పుడైతే గనక ఆయన రావుగుణ మహారాజు పలకిలోంచి దిగిపోయారు. దిగిపోయి వెంటనే జడభరతుడి యొక్క పాదాల మీద పడ్డారు. ఆయన పాదాల మీద పడి ఆయనతోటి ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు అనమాట, మాట్లాడుతున్నారు. ఏమడుగుతున్నారు? సో ఈ ప్రపంచంలో ప్రచ్ఛన్నంగా అనమాట, ప్రచ్ఛన్నంగా అంటే ఇండైరెక్ట్ గా, అదే విధంగా ఎవరు గుర్తించని విధంగా మీరు తిరుగుతూ ఉన్నారు, చరిస్తూ ఉన్నారు. ఎవరు మీరు? యజ్ఞోపవేతం మీరు ధరించారు, జంజం ధరించారు. మీరు ద్విజులా లేకపోతే సాధు పురుషులా? లేకపోతే కనుక దత్తాత్రేయుడిలాగా మీరు అటువంటి వాళ్ళలాగా ఒక అవధూత? మీరెవరి శిష్యుడు? ఎక్కడ ఉంటారు మీరు? ఏ ప్రదేశం నుంచి మీరు వచ్చారు? మమ్మల్ని ఏంటి మాకు శుభం చేయడానికే మీరు ఇక్కడికి వచ్చారా? దయచేసి మీరు ఎవరో మాకు చెప్పండి అని చెప్పి అడిగారు అనమాట. ఆ తర్వాత ఇంకేం అడుగుతున్నారు? సో నేను ఇంద్రుడి యొక్క వజ్రాయుధానికి కూడా భయపడను, పరమశివుడి త్రిశూలానికి కూడా భయపడను, యమరాజు యొక్క పాశానికి కూడా, యమపాశానికి కూడా భయపడను. అగ్ని, సూర్య, చంద్ర, వాయువులు, కుబేరుని యొక్క అస్త్రాలు, వీటి వల్ల కూడా నేను బాధపడను. కానీ బ్రాహ్మణుణ్ణి అవమానించడం అనేటువంటి అపరాధానికి మాత్రం నేను చాలా భయపడతాను అని చెప్పారు. సో చాలా అన్ని అపరాధాల్లో కూడా పెద్దది ఏంటంటే కనుక ఒక వైష్ణవ అపరాధం అన్నమాట. సో చైతన్య మహాప్రభు ఎవరికి? రూపగోస్వామికి చెప్పారు, దశాశ్వమేధ ఘాట్లో అన్నమాట, ప్రయోగంలో అన్నమాట. అక్కడ చెప్పినప్పుడు ఆయన ఇదే విషయాన్ని చెప్తారు. ఎలాగ దేంతో పోలుస్తారు అంటే కనుక ఇక వైష్ణవ అపరాధం అనేటువంటిది యొక్క మత్త గజంతో పోలుస్తారనమాట. అంటే చాలా మత్తెక్కినటువంటి ఏనుగు, పిచ్చి ఏనుగు అన్నమాట. ఏనుగుకి ఎంత బలం ఉంటుంది? అన్లిమిటెడ్, బోల్డ్ అంత బలం ఉంటుంది. కానీ దాని యొక్క బలానికి ఏంటి? పిచ్చెక్కింది అనుకోండి, ఆ ఏనుగుకి ఏం చేస్తుంది? అది ఇష్టం వచ్చినట్లు అది ప్రవర్తిస్తుంది అనమాట. ఒక మంచి ఉద్యానవనంలోకి దాన్ని వదిలిపెట్టాం అనుకోండి, ఏం చేస్తుంది? మొత్తము అక్కడ ఉన్న మంచి మంచి చెట్లు, మొక్కలు, ఏవైతే కనుక వృక్షాలు, పళ్ళ వృక్షాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా ఏం చేస్తుంది? మొత్తం నాశనం చేసేస్తుంది అది. అలాగే వైష్ణవ అపరాధం కూడా ఏం చేస్తాం? మనం ఏం చేస్తున్నాము? మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం సాధన భక్తి చేసుకుంటూ ఏదో కొంచెం కొంచెం మన హృదయంలో ఎంత కల్మషాలు అవన్నీ ఏవో ఉంటే కనుక కొంచెం 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 మనకి వాటిని ఏం చేసుకుంటున్నాము? క్లీన్ చేసుకుంటున్నాము. రోజు చేతోదర్పణ మార్చన కష్టపడి భగవన్నామాన్ని తీసుకోవడానికి, ఏదైతే కనుక అపరాధ స్థాయి నుంచి శుద్ధనామాన్ని పలకడానికి మెల్లమెల్లగా మనం అందరం కూడా చిన్న చిన్న ప్రయత్నం చేస్తున్నాం. భక్తుల యొక్క సాంగత్యంతోనూ గురువుల యొక్క కృపతోనూ చేస్తూ ఉన్నాం. అటువంటిది ఒక వైష్ణవ అపరాధం చేస్తే ఏమవుతుంది? మనం ఏదైతే కనుక మనం చక్కగా మనం నీట్గా చేసి పెట్టుకున్నామో అదంతా కూడా ఒక్క క్షణంలోనే మొత్తం అంతా కూడా నాశనం అయిపోతుంది అనమాట. సో ఇక వైష్ణవాపరాధం అనేటువంటిది చాలా ఘోరమైంది. అందుకే ఆయన చెప్తున్నారనమాట, బ్రాహ్మణులకు కానీ ఒక వైష్ణవులకు కానీ యొక్క అపరాధాలు చేయడం అంటే కనుక నేను చాలా భయపడతాను అని చెప్తున్నారనమాట. ఇంకేం చెప్తున్నారు? సో మీరు భౌతిక సాంగత్యాన్ని
విడిచి భగవత్ చింతనలోనే పూర్తిగా సంలగ్నమైపోయి ఉన్నారు. చూడండి, ఆయన యాక్చువల్గా అలాంటి మాటలు ఎవరైనా మనతో మాట్లాడారనుకోండి, మనం ఎస్టిమేట్ చేయలేము ఆయనకి ఎంత ఆధ్యాత్మిక శక్తి ఉంది, భక్తిలో ఎంత ముందున్నారు అని చెప్పేసి. కానీ రాహుగుణ చూడండి, ఆయన మాట్లాడిన ఒక 4-5 మాటలకి, ఆయన మాట్లాడినటువంటి ఆ యొక్క సమాధానాలు బట్టి వెంటనే ఆయన అంచనా వేసేసారు. చూడండి, మీరు ఎప్పుడు కూడా భగవత్ చింతనలోనే పూర్తిగా సంలగ్నం అయిపోయి ఉన్నారు. మీరు ఆధ్యాత్మిక జ్ఞానంలో చాలా ముందుకు వెళ్ళిపోయారు మీరు. కానీ ఎందుకు మీరు యొక్క పిచ్చివాళ్ళలాగా మీరు ఏ విధంగా ఎందుకు తిరుగుతున్నారు? సో మీ యొక్క మాటలు ఎలా ఉన్నాయి? యోగ సమ్మతాలు అవన్నీ కూడా ఉన్నాయి. మీరు చెప్పేటువంటి మాటలు చాలా హై లెవెల్ గా ఉన్నాయి. నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. కాబట్టి మాకు అర్థమయ్యేలాగా కొంచెం మాకు దయచేసి వివరించండి అని చెప్పేసి ఈయన రాహుగుణ మహారాజు ప్రార్థిస్తున్నారన్నమాట జడభరతుడు. సో ఎవరైనా సరే ఒక శ్రోత బుద్ధిమంతుడై ఉండాలి. యోగి యొక్క గురువు అనేటువంటి వాడు కూడా తెలివైనటువంటి వాళ్ళు ఎవరు పిచ్చి వాళ్ళతో వాళ్ళు మాట్లాడరు. కనీసం వాళ్ళు చెప్పింది అర్థం చేసుకునే స్థాయి ఉన్న వాళ్ళకి వాళ్ళు చెప్తారు. అంతే కదండి. మామూలుగా ఎవరో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు అందరికీ కూడా చెప్పరు. సో ఇక్కడ ప్రభుపాద్ గారు ఒక ముఖ్య విషయం చెప్తున్నారు అనమాట. కలియుగంలో మనకు అసలు భగవద్గీత, శ్రీమద్ భాగవతం పుస్తకం ముట్టుకునే అర్హత అయినా ఉందా? కనీసం దాన్ని చదివి, బుక్ చదివి ఓపెన్ చేసి అర్థం చేసుకునేటువంటి శక్తి అయినా ఉందా కనీసం మనకి? లేదు. ఎవరి వల్ల వచ్చింది ఈ శక్తి? కనీసం భాగవతం పుస్తకాన్ని ఈ రోజు కూర్చుని ఇలా ఓపెన్ చేసి చదివి ఎంతో కొంత అర్థం చేసుకోగలుగుతున్నాము అంటే కనుక అదంతా కూడా చైతన్య మహాప్రభు యొక్క కృప వల్ల అన్నమాట. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క మెర్సీ అన్నమాట. ఎంతో రుణపడి ఉండాలి మనం ఆయనకి అన్నమాట. సో ఆయన దయ వల్లే మన కనీసం పుస్తకం. ఇంకోటి ఏంటంటే కనుక మనం కొంచెం కొంచెం ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడే చెప్పుకున్నాను కదండి. సో మనకి ఆ యొక్క కల్మషాలన్నీ కూడా పోతూ ఉన్నాయి అన్నమాట. సో ఎవరైనా సరే ఒక కోర్స్ లాగా నేను భాగవతం కూర్చుని నేను చదివేసుకుంటాను మొత్తం అంతాను, ఏదో నావల్ చదివినట్టు చదివేస్తాను అని అంటే కనుక అవ్వదు, చదవలేరు. సో భాగవతం చదవడం ఎలా పూర్తవుతుంది? ఎలా అంటే కనుక మనం రోజు రోజు కూడా కొంచెం ఈ యొక్క హరికృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ కొంచెం సేవలు అవి చేస్తూ భక్తుల సాంగత్యంలో ఉంటే కనుక కొంచెం కొంచెం మనకి భాగవతాన్ని చదివేటువంటి పుణ్యం, అదృష్టం కొంచెం కొంచెం కలుగుతుంది అనమాట. అప్పుడే మనం భాగవతాన్ని చదవగలం. సొంతంగా మీరు కూర్చుని నేను 4 నెలల్లో ఇంకే పని చెయ్యను, నేను పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూర్చొని భాగవతమే చదువుతాను అంటే కనుక మనం చేయలేం, చదవలేం అది. ఎందుకంటే కనుక భాగవతం చదవడానికి కూడా మనకి ఆ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. కొంచెమైనా సరే మనకి ఆ సుకృతి అనేటువంటిది ఉండాలి. అది ఎలా వస్తుంది? మనకి లేదు యాక్చువల్ గా. కానీ అది ఎలా వస్తుంది మనకి? రోజు మనం హరే కృష్ణ మహామంత్రం జపిస్తున్నాం కాబట్టి భాగవతం పుస్తకం కనీసం ముట్టుకుని దాన్ని ఓపెన్ చేసేటువంటి ఆ యొక్క శక్తి, ఆ యొక్క మెర్సీ, కరుణ, బలం అన్ని కూడా వస్తున్నాయి అన్నమాట. అదే ప్రభుపాద్ గారు క్లియర్ గా చెప్పారు ఈ యొక్క భాష్యంలో అన్నమాట. సో కాబట్టి హరే కృష్ణ మహామంత్రాన్ని మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మహామంత్రం వల్ల ఏమవుతుంది? మనకు కొంచెం కొంచెం అది వస్తుంది అనమాట. ఆ భాగవతం చదువుకుని ఆ పుస్తకాన్ని ముట్టుకునే అర్హత, కొంచెం ఆ శక్తి, ఆ బలం, సుకృతి అన్ని కూడా వస్తున్నాయి మనకి. సో కాబట్టి మనం దీన్ని చదవగలుగుతున్నాం. లేకపోతే కనుక అసలు భగవద్గీత కానీ భాగవతం కానీ ముట్టుకునే అదృష్టమైన ఉందా? కనీసం ఓపెన్ చేస్తే అందరికీ అర్థమవుతుంది అది భగవద్గీత. వేరే వాళ్ళందరూ కూడా చదివి చూడమనండి, వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? అంతా కూడా పై పైన ఉంటుంది అనమాట. ఏం అర్థం అవుతుంది? ఎంత చదివితే ఉన్నా, ఎంత తెలివితేటలు ఉన్నా సరే అర్థం అవుతుంది. సో అది ఈ యొక్క పైటి వచ్చినప్పుడే కొంచెం మనకి అర్థం అవుతుంది అనమాట. సో కాబట్టి ఏమవుతుంది మనకి ఈ యొక్క హరికృష్ణ మహామంత్రం జపం చేయడం మూలంగా స్త్రీయో వైశ్యో తదా శూద్రః అని చెప్పేసి మనకి భగవద్గీతలో చెప్పారు. అటువంటి వాళ్ళు కూడా భక్తి యోగం చేస్తే కనుక వాళ్ళు పురోగమించి ముందుకు వెళ్తారు. భక్తి యోగం చేస్తే భక్తిలో ముందుకు వెళ్తారు. ఇంకా రాజర్షులు, పెద్ద పెద్ద బ్రాహ్మణుల గురించి ఏమైనా చెప్పాల్సింది ఏమైనా ఉందా అని చెప్పేసి అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు చెప్పారనమాట. సో కాబట్టి మనం ఏం చేయాలి? హరే కృష్ణ మహామంత్రం యొక్క ఆశ్రయం తీసుకుంటూ వైష్ణవుల యొక్క సాంగత్యము, వైష్ణవుల యొక్క గురువుల యొక్క ఆశ్రయం తీసుకుంటే కనుక మెల్లగా మనము యొక్క జ్ఞానంలో ముందుకి వెళ్ళగలుగుతాం అన్నమాట.
సో ఆ తర్వాత ఇంకా రాహుగుణకి ఆయన అడిగినటువంటి ప్రశ్నలకి జడభరతుడు ఏం సమాధానాలు చెప్పారు. సో ఆ సమాధానాలు మనకి చాలా ఉంటాయి. ఎలా అయితే కనుక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నమాట, 2-3 చాప్టర్స్ ఉంటాయి మనకి. సో అవి ఏంటనేది మనము రేపు కంటిన్యూ చేద్దామండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ధన్యవాదాలు. ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ హరే కృష్ణ కృపా ప్రభుజీ, సింధుభ్యశ్చ దండవత్ ప్రణామాలు. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి, శ్రీల ప్రభుపాదికి, నితాయ్ గౌర ప్రేమానందే. హరి 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 బోల్. బోల్. హరే కృష్ణ. ధన్యవాదాలు హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ.